నేలకొండపల్లి మండలం ఇందిరమ్మ ఇళ్లలో అన్ని అవకతవకలు జరిగినాయి. L1, L2, L3, L4. L3, L4లో ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వటం జరిగింది. L1లో ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వలేదు. దీనిపైన పంచాయతీ కార్యదర్శి పైన, మండల అధికారుల పైన చర్య తీసుకొని నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. పొలాలు, భూములున్న వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగింది. భూములు లేని నిరుపేదలుకి ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరగలేదు. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇల్లును ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో అన్ని గ్రామ పంచాయతీల ఇందిరమ్మ కమిటీలు కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ అన్ని అవకతవకలకు పాల్పడుతున్నారు. గ్రామ లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వము టవలు కప్పుకున్న కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం జరుగుతుంది. కానీ నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం లేదు. ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ కమిటీని రద్దు చేసి అధికారులకు అప్పగించవలసిందిగా కోరుచున్నాను.